మాస్టర్స్ అందరికి. మనము గత కొన్ని వారాలుగా మానస బోధని జ్ఞాన కోణంలో తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే ఈ వారం శ్లోకాల్ని మనం ప్రారంభించుకునే ముందు ఒకసారి గురువందనం చేసుకుని మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. సద్గురు మూమెంట్ ద్వారా ఎంతో మంది జీవితాలను వెలుగును చూపిస్తున్న వంశీ సార్కి, సుకన్య మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నాకు గురువుగా, మెంటర్గా నా వెనుక ఉండి నడిపిస్తున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. గత కొన్ని వారాలుగా ఎంతో శ్రద్ధగా మానస బోధని ఆదరిస్తున్న మీ అందరికీ ఆత్మపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. మనం ఒక్కసారి గత వారం శ్లోకాలను చదువుకుని ఈ వారం శ్లోకాలు ఏంటో తెలుసుకుందాం. పుట్టిందేలకో బావుగా యోచించి కార్యము సలుపుము మనసా, పుట్టుకే లేనట్టి ఆత్మపదమును పొంది మార్గాన్ని తెలుసుకో మనసా. ఎందరో రాజులు పుట్టిరి గిట్టిరి పేరైనయున్నదా మనసా, భూమిలోన మానవుల సంపత్తులన్నీయు ముడగ వంటివి ఓయి మనసా. చూడండి మాస్టర్స్, మనం గత వారం తెలుసుకున్నాం కదా, కథల ఉదాహరణతో ప్రతి ఒక్క శ్లోకాన్ని దాని అర్థాన్ని తెలుసుకుంటున్నాం. మనం ఎందుకు అంటే దాని అర్థం మన హృదయాంతరంలో ఉండిపోతుంది. అది మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఈ ఈ ఈ సమస్యకి నాకు పరిష్కారం దొరకట్లేదు అన్నప్పుడు అది మనకి గుర్తొచ్చి మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. అందుకే చూడండి, మన సనాతన ధర్మంలో ఉన్న ఋషులు కానీ, మునులు కానీ అందరూ కూడా భాగవతంలోని కథల్ని లేకపోతే కథల రూపంలో భాగవతమే కాదు, ఏదైనా సరే ఏ భగవంతుడి చరిత్ర అయినా కథల రూపంలో ఆయన యొక్క మహిమలు వింటూ ఉంటే అవి మనకి ఎంతో హృదయానికి హత్తుకుంటాయి కదా. అలా మనం ఈ మానస బోధ శ్లోకాలని జ్ఞాన కోణంలో కథల రూపంలో కూడా తెలుసుకుంటున్నాము. వాటిలోని జ్ఞానాన్ని పట్టుకుంటున్నాము. ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు ఎందుకు పుట్టావో ఒక్కసారి యోచించు మనసా. అసలు నువ్వు ఎందుకు పుట్టావు? ఏ కార్యం చేయడానికి పుట్టావు? సరే పుట్టావు. ఈ పుట్టింది ఎందుకు? అసలు నువ్వు ఈ పుట్టుక, చావు, ఈ పరిభ్రమణంలో మనము హ్మ్, పుడుతున్నాం, చేస్తున్నాం. ఈ ఈ చక్రంలోనే తిరుగుతూ, తిరుగుతూ ఎన్నాళ్ళు తిరుగుతావు మనసా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎన్ని జన్మల నుంచో పుడుతున్నావు, చస్తున్నావు, పుడుతున్నావు, చస్తున్నావు. ఆఖరికి ఈ జన్మలో ఈ రకంగా చూడండి, ఇప్పుడు ఇంతమంది ఇలా వింటున్నారు అంటే, మీ అందరూ ఇలా వింటున్నారు అంటే ఊరికే వినరు మాస్టర్స్. అందరికీ ఈ మానస బోధ అందదు. అందరికీ ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాదు. అందరూ దానిని అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్నా దాన్ని ఆచరించలేరు. ఆచరించన్నా దాన్ని జీవితంలో వాళ్ళు భాగస్వామిని చేసుకోలేరు. కానీ అలాంటిది మీరు వింటున్నారు. ఎంతో శ్రద్ధగా వింటున్నారు. విన్న దానిని ఆచరిస్తున్నారు. ఆచరించిన దాన్ని మీ జీవితంలో ఒక భాగాన్ని చేసుకుని మీ జీవితాన్ని మార్చుకుంటున్నారు అంటే అది ఈ జన్మది కాదు మాస్టర్స్. గత కొన్ని జన్మలుగా మీరు చేసుకున్న పుణ్యం మిమ్మల్ని ఇలా వినగలిగేలా చేస్తుంది. అందరూ అన్నింటినీ వినలేరు. చూడండి, క్లాస్‌లో ఒక టీచర్ క్లాస్ చెప్తే ఆ క్లాస్ అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థం కాదు. పోనీ అర్థమైన వాళ్ళు దానిని బాగా మననం చేసుకుని దాన్ని ముందుకు వెళ్ళగలరా అంటే ఎంతో కొంతమంది మాత్రమే ఉంటారు అందులో. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తాడేమో భగవద్గీతలో, అర్జున, ఎంతో మంది ఆహ్, ఈ ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని, నేనేంటో తెలుసుకోవాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు. అలా ఎంతో పరితపించిన కోట్ల మందిలో కొంతమంది మాత్రమే దీన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్న దానిలో ఎవరో ఒక వందలలో కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్న ఆ 10 మందిలో ఏ ఒక్కరు మాత్రమే నన్ను చేరుకుంటారు అర్జున అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అలా మనకి అందుతున్న జ్ఞానాన్ని ఎంతవరకు మన లోపలికి తీసుకుంటున్నాము? తీసుకున్న దాన్ని మనం ఆచరణలో పెడుతున్నామా? ఆచరణలో పెట్టిన దాన్ని మనము
మన జీవితానికి అన్వయించుకుని, ఇక్కడ నన్ను నేను సరిచేసుకోవాలి అని దాన్ని అర్థం చేసుకుంటున్నామా అనేది ఎంతో ముఖ్యం మాస్టర్స్. చూడండి మనము ఈ జనన మరణ చక్రంలో పడుతూ తిరుగుతున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం. అయితే ఈ జన్మ ఎందుకు ఎత్తాము? మనము కూడా భగవత్ స్వరూపులమే. ఆ భగవంతుని యొక్క గుణాల్ని మనము మనలో అవలోకించుకొని, ఆ గుణాలతో మనం జీవించడం మొదలుపెడితే మనకి ఈ భూమి మీద ఫస్ట్ ఏమొస్తుంది అంటే ముక్తి వస్తుంది. ముక్తి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ భగవంతుడి గుణాలలో ఎప్పుడైతే జీవిస్తామో, మనము మనలో మనలో అందరిలోనూ కూడా మనల్ని మనం చూసుకోగలుగుతాం మాస్టర్స్. అందరిలోనూ మనల్ని మనం చూసుకోగలుగుతాము. అరే! అందరిలో ఉంది కూడా నేనే కదా! అందరిలో ఉన్నది నేనే అయినప్పుడు నన్ను నేను ఎంత బాగా చూసుకుంటానో వాళ్ళని కూడా అంత బాగానే చూడాలి కదా! అని అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే మనం దీన్ని మన జీవితంలో ఆచరిస్తామో అప్పుడు మనకి పుట్టుకే లేనట్టి ఆత్మ అనే పదార్థాన్ని మనము చేరుకోగలుగుతామనమాట. మనము ఆత్మని చేరుకోగలుగుతాము అని దీని అర్థం. తర్వాత శ్లోకంలో ఏమంటున్నారు? ఇందరు రాజులు పుట్టిరి గిట్టిరి పేరైనయున్నదా మనసా భువిలోన మానవుల సంపత్తులన్నీయు బుడగ వంటివి ఓయి మనసా. ఎంతో మంది రాజులు పుట్టారంట, చనిపోయారంట. మరి ఎంతమందికి పేరుంది చూడండి. అసలు పేరుండాలి అంటే ఏంటి? ఎవరైతే ఎ వారి గురించి వారు కాకుండా నలుగురు నలుగురు గురించి ఆలోచిస్తూ నేను నాది అని కాకుండా, స్వార్థంతో కాకుండా నలుగురికి ఉపయోగపడే పని చేస్తూ, నలుగురికి ఉపయోగపడతారో, వాళ్ళు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు మాస్టర్స్. అది ఆహ్, ఆహ్, ఒక అది నేచర్‌కి ఉపయోగపడే పనులు, 10 మందికి ఉపయోగపడే పని. ఒక ఊరిలో ఒక చెరువు తవ్వారనుకోండి. ఆ ఊర్లో వాళ్ళందరికీ పనికొస్తుంది గదా! ఆ చెరువు తవ్వితే వచ్చే నీరు. ఏ స్వార్థం లేకుండా తనే ఖర్చు పెట్టుకొని ఒక ఊరిలో చెరువు తవ్వితే అది అందరికీ ఎలా ఉపయోగపడుతుందో, అలాగే నిస్వార్థంగా ఒక మనిషి ఎప్పుడైతే జీవిస్తాడో, నలుగురికి సహాయపడుతూ జీవిస్తాడో, ఆ మనిషి యొక్క జన్మ ధన్యం. అలా మనకి ఏ రాజులు ఎంతోమంది రాజులు పుట్టారు. కానీ అంతమందిలో ఏ రాజులైతే తర్వాతి జనరేషన్ కోసమో, లేకపోతే తను ధర్మంలో ఉంటూ, నీతి నిజాయితీలో ఉంటూ, సత్యంలో గడుపుతూ, ధర్మాన్ని పట్టుకుని, ధర్మంలో జీవించిన ఆ రాజుల చరిత్రలన్నీ కూడా ధన్యమే కదా! అలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే ఉత్తమమైన మనుషులు. అలా ఉ ఎప్పుడైతే మనము భూమి మీద అలా అలా జీవించడం నేర్చుకుంటామో, అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే చూడండి ఎంతోమంది రాజులు పుట్టినా అందరికీ పేరు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎవరైతే మొ ఆహ్, రాజ్య రాజ్యకాంక్ష మీద లేకపోతే నేను నాది అనే దాని మీద లేకపోతే అహంకారంతోనో నేను రాజుని నేను ఏది చెప్తే అది నడవాలి అని కుతంత్రాలు పన్నుతూ రాజకీయాలు చేస్తూ ఎవరైతే వారి జీవితాన్ని గడిపారో, ఏ రాజుకి కూడా పేరు కూడా లేదు. అ అలా జీవించిన రాజుల యొక్క చరిత్రలు ఇప్పుడు మనం ఎవరిదైనా చెప్పుకుంటున్నామా చూడండి. అలా అందుకే చెప్తున్నారు మనసా ఎప్పుడైతే మనము ఎంతోమంది రాజులు పుట్టారు, చనిపోయారు. కానీ పేరైనా ఉందా? ఈ భూమి మీద మానవులు ఎన్ని ఎన్ని సంపాదిస్తారో అలాగా. చూడండి. ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గాన్ని పట్టుకొని ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. ఇంకా సంపాదించేయాలి అనే ఆశ, మోహం పెరిగిపోతాయి. లోభంలో పడిపోతాం. అలా సంపాదించింది ఎప్పటికైనా సరే భూమిలోన మానవుల సంపత్తులన్నీ కూడా బుడగ వంటివి. ఆ బుడగ ఎప్పుడు పేలిపోతదో అవన్నీ కూడా అధర్మంగా మనము ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు మాస్టర్స్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో ఉంటూ, ధర్మ ధర్మంలో ఉంటూ, సత్యాన్ని పట్టుకుంటూ, మన జీవితాన్ని మనం జీవించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం.
ప్రతిబింబ సుఖములు ఎంత గొప్పవి అయిన సంతుష్టి నొసగవు మనసా. బింబ సౌఖ్యానికై హృదయము లోపల బాగుగా వెతకుము మనసా. చూడండి, ప్రతిబింబ సుఖాలు అంటే మనం ఈ బాహ్య ప్రపంచంలో వెతికేవన్నీ కూడా మనకి ప్రతిబింబాలే. మరి అసలు ప్రతిబింబం అయితే అసలు బింబం ఎక్కడుంది అంటే ఆ బింబం మనలోనే ఉంది. ఎప్పుడైతే మనము మన లోపలికి మనం చూడడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం మన లోపల మనం చూసుకుంటామో, అది ఏదైనా కావచ్చు మాస్టర్స్. ఇప్పుడు చూడండి, ఎంతో ధ్యానం చేసుకుంటూ, ధర్మాన్ని తెలుసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, సత్యాన్ని పట్టుకుంటున్న మనం కూడా ఒక్కొక్కసారి వ్యామోహంలో పడిపోతాం. ఎక్స్‌పెక్టేషన్‌లోకెళ్ళిపోతాం. మనకి తెలియకుండానే మనము ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటాం. పైకి చెప్పే మాట ఏముంటుంది అంటే, ఎవరి నుంచి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అని చెప్తాము. కానీ మనమే ఎక్స్‌పెక్టేషన్‌లో పడిపోతాం. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే, సదా మనల్ని వెన్నంటి నడిపే మన గురువుకి, ఆ భగవంతుడికి తెలుస్తాయి మాస్టర్స్. మనం ఎలా ఉన్నామో, మనలో ఏమొచ్చి చేరినియి, అహంకారం వచ్చిందా? లేకపోతే మనలో కీర్తి, లేకపోతే నన్ను నలుగురు పొగడాలి అనే ఇది పెరిగిందా? ఏమి పెరిగింది? మనలో ఏమి పెరిగింది అనేది మనకన్నా ముందు మన మనం ఎంతగానో పూజించే భగవంతుడికి, ఎంతగానో ఆరాధించే భగవంతుడికి, గురువుకి తెలుస్తాయి. మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ, మనల్ని ఇలా ఉన్నావు చూసుకో అని గురువులెప్పుడూ గూడా డైరెక్ట్‌గా చెప్పరు మాస్టర్స్. కానీ వాళ్ళు చెప్పే దానిలో మనము ప్రతి ఒక్కటి కూడా అవేర్‌నెస్‌తో గమనించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఎంతో గమనిస్తారు మనల్ని. చూడండి, మనమే మన క్లాస్ రూమ్‌లో ఒక కెమెరా ఉందనుకోండి, లేకపోతే కెమెరా ఉన్నప్పుడు మనం ఎంత అలర్ట్‌గా ఉంటాము. అంటే ఎలా ఉంటాము? అమ్మో! మనల్ని మ మ ఒకళ్ళు గమనిస్తున్నారు. ఒకరి గమనికలో మనం ఉన్నాము అని మనకు అర్థమైనప్పుడు మనం ఎలా ఉంటామో, అలా గురువు మనల్ని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటారు. చూస్తూనే ఉంటారు. సరిచేస్తూనే ఉంటారు. అలా సరిచేస్తున్నప్పుడు మనము బాధపడకూడదు. అమ్మ తన బిడ్డని ఎలాగైతే సరిచేస్తుందో, ఈ బిడ్డ ఎదగాలి అని ఎలా కోరుకుంటుందో, గురువులు కూడా మనల్ని మనం ఎదగాలని అంతే కోరుకుంటారు మాస్టర్స్. కాబట్టి మనము గురువులు చెప్పే మాటల్ని ఎప్పుడూ కూడా నెగెటివ్‌గా ఆలోచించకుండా వారు మన కోసమే చెప్తున్నారు. దీంట్లో నేను నేర్చుకోవాల్సిందేదో ఉంది. పట్టుకోవాల్సింది ఇంకేదో ఉంది. లేకపోతే నా గురువు నుంచి ఈ మాట నాకు రాదు కదా అని ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో, అప్పుడు మనల్ని మనం సరిచేసుకునే వీలుంటుంది. మనల్ని మనం తొందరగా సరిచేసుకోగలుగుతాము. చూడండి, ఎవరికైతే అంగీకారం ఉండదో, ఎవరికైతే అంగీకరించరో వారు, మనం తప్పు చేశామని అంగీకరించే తత్వం లేదనుకోండి, వారు ఎప్పుడూ కూడా వారి తప్పుని తెలుసుకోలేకపోతారు. ఎంతమంది చెప్పినా వారికి అర్థం కాదు. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నామనుకుంటారు. కానీ వారు చేస్తున్న తప్పేంటి? వారు ఎక్కడ ఇదవుతున్నారు అనేది వారికి తెలీదు. కానీ ఈ కర్మ సిద్ధాంతంలో ఫస్ట్ ఇంతమంది మనం కర్మ ధ్యానం చేసుకుంటున్నాము. మన కర్మల్ని చూసుకుంటున్నాము. వాటిని పోగొట్టుకుంటున్నాము అంటే మనలో అంగీకారతత్వం అనేది ఉంది. మనం ఏమి చేసినా దాన్ని అంగీకరిస్తాము. అలాగే మన గురువులు మనల్ని సరిచేయటానికి ఏమంటున్నా, ఎందుకంటున్నారు అనేది మనము ఆహ్, మనల్లో మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏముంది అని గమనించుకున్నప్పుడు మనకర్థమవుతుంది. ఎంతో కారుణ్యంగా ఉండే గురువులు మనల్ని ఎప్పుడూ సరైన మార్గంలో పెట్టాలని, మనము ఎదగాలని కోరుకుంటారు. కాబట్టి ఆ భగవంతుడి ద్వారా వస్తుందో, లేకపోతే మనకి సమాధానం మనలో మనకెప్పుడు నిరంతరం చూడండి, ఏదో ఒక క్వెషనింగ్ వస్తూనే ఉంటుంది. సాధన చేస్తూ ఉంటాము. మనకి క్వెషనింగ్ మనలో వస్తూనే ఉంటుంది. అరే! ఇదెందుకు ఇట్లా అయింది? అదెందుకు అట్లా ఉంది? నేనెందుకు ఇట్లా ఇలా ఇలా ఎందుకు మాట్లాడాను నేను? ఇక్కడ నేను నేర్చుకోవాల్సిందేంటి? నిరంతరం మనం ఆలోచించుకుంటూనే ఉంటది మన మనస్సు ఎక్కడో అక్కడ. అయితే మనం అక్కడ భౌతికంగా ఆలోచిస్తున్నామా? ఆత్మపరంగా ఉన్నామా? అనేది చూడాలి. ఎప్పుడైతే మనం ఆత్మపరంగా ఉంటామో, అప్పుడు మనము ఎందులోనూ పడిపోము మాస్టర్స్. ఎప్పుడైతే మనము బాహ్య ప్రపంచంలో మనస్సుతో ఉంటామో, అప్పుడు వ్యామోహంలో కానీ, లేకపోతే ఎక్స్‌పెక్టేషన్‌లో కానీ, లేకపోతే లోభంలో కానీ, అహంకారంలో కానీ వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము సాధన చేస్తున్న వారు ఇంకా శ్రద్ధతో ఉండాలి.
చూడండి, ఎప్పుడైనా సరే తల్లి ఎవరిని దండిస్తుంది? తప్పు చేస్తే అసలు తెలియని వాడికి, అది తప్పు అని తెలియని వాడికి, వాడు తప్పు చేసిన తల్లి వాడిని ఒక్కసారి మందలించి వదిలేస్తుంది. అదే జ్ఞానం తెలిసిన వాడు తప్పు చేస్తే ఏ తల్లన్నా ఊరుకుంటుందా? మరి జ్ఞానం తెలిసి ఉండి కూడా మనం తప్పులు చేయకూడదు అంటే ఎరుకతో ఉండడం ఎంతో అవసరం మాస్టర్స్. మనము ఎరుకతో ఉండాలి. అందుకే మనం ప్రతిబింబాలని చూసి అవే నిజం అనుకుని పరిగెత్తకూడదు. మనకస్సలు తెలియదు మాస్టర్స్. మనము ఒక్కొక్కసారి చాలా ఎందుకంటే ఉండే 24 గంటల్లో మనము ఎప్పుడు మన ఎరుకను కోల్పోతామో మనకు తెలీదు. ఎప్పుడు మనం మన మనసుతో ఉంటామో మనకు తెలీదు. అందుకని మనం నిరంతరం మనల్ని మనం చెక్ చేసుకోవడం వల్లే అది అర్థమవుతుంది. ఒక క్షణంలో మనం మనసుతో వెళ్ళిపోయినా, మరుక్షణం మనము ఎరుకు తెచ్చుకొని ఆలోచించగలుగుతాము. అరే! నేనిక్కడ ఇలాగ ప్రవర్తించి ఉండకూడదు. లేకపోతే నేనిక్కడ ఇలా మాట అని ఉండకూడదు. అరే! ఇక్కడ నేను నాకు తెలియకుండానే ఏదో ఆశిస్తున్నానా దీని నుంచి అనేది మనం చెక్ చేసుకుంటేనే అది అర్థమవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా పత్రిజీ చెప్తారు కదా! శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానాన్ని ప్రతిరోజు కంపల్సరీ ఎంత చేయగలిగితే అంతసేపు, ఎంతో కొంతసేపు ధ్యానాన్ని చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మాస్టర్స్. అప్పుడు మనము ఈ ప్రతిబింబ సుఖాల్ని మనము పట్టుకోగలుగుతాము. అయ్యో! నేను ఇంతకాలం నుంచి దీన్ని లోపల వెతుక్కోకుండా బయట వెతుకుతున్నానా? ఎంత వెతికితే కనిపిస్తది? గత వారం మనం ఒక కథలో చెప్పుకున్నాం చూడండి వాళ్ళు. ఆ నగ కోసము ఎంత వెతుకుతారో చెరువులో మొత్తం వెతికితే బురద అయిపోతది తప్ప చెరువంతా ఏమీ కనిపించదు వాళ్ళకి. అదే కళ్ళు పైకెత్తి చెట్టు మీద చూసినప్పుడు ఆ నగ ఎంతో క్లియర్‌గా కనిపిస్తది వాళ్ళకి. ఆ నగ యొక్క ప్రతిబింబం నీటిలో పడినప్పుడు, ఆ నీటిలో ఉంది అనే భ్రమలో నీళ్ళలో వెతుకుతున్నాం. అలా మనము మన రోజువారీ పనుల్లో మనకు తెలియని విషయాల్ని బయటే వెతుకుతాం మాస్టర్స్. ఎవరి దగ్గర ఆన్సర్ దొరుకుతదో, లేకపోతే మన సమస్యని వీళ్ళకి చెప్పుకుంటే పరిష్కారం చెప్తారేమో, లేకపోతే వాళ్ళకి చెప్పుకుంటే ఏమన్నా ఊరట వస్తుందేమో అని ఆలోచించుకుంటాం కానీ, మన లోపలికి మనం తిరిగి దీన్ని అయిపోయిన దాన్ని మనం ఏమీ చేయలేము. గ గతించిపోయిన క్షణం, ఇప్పుడు ఈ క్షణం గడిచిపోయింది. గడిచిపోయిన క్షణాన్ని మనం మళ్ళీ తీసుకురాలేము. అలా అని ఆ గడిచిన క్షణంలో ఇప్పుడు జీవించినా అది వ్యర్థమే. కాబట్టి గడిచిపోయింది. కానీ ఇప్పుడున్న నేను ఏం చేయగలను? అనేది ఆలోచించడం చాలా అవసరం. మనము పోగొట్టుకున్న వాటి గురించి లేకపోతే ఎంతో అస్థిరంగా ఉన్న జీవితం ఇప్పుడు మనకి చాలా అస్థిరంగా ఉందనుకోండి. ఇప్పుడు ఇలా ఉంది. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటదో అనుకుంటూ భవిష్యత్తు వైపు చూసినా, లేకపోతే గడిచిపోయిన క్షణాల్లో అప్పుడు పడిన బాధని తలుచుకుంటూ గడిపినా ఇప్పుడున్న మన లైఫ్‌ని పాడు చేసుకుంటున్నట్టే. మనం ఎప్పుడైతే ఈ ప్రెజెంట్ మొమెంట్‌లోకొస్తామో, అప్పుడు ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన లోపల ఉండే నిజమైన తత్వం బయటకొస్తుంది. మనం ప్రెజెంట్‌లో ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో, గతించిపోయింది. మనం దాన్ని ఏం కరెక్ట్ చేయలేము. కానీ ఇప్పుడున్న నేను ఏం కరెక్షన్ చేసుకోగలను? ఏం కరెక్ట్ చేసుకుంటే నేను దీన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోగలను? అలా అది మనము చెక్ చేసుకుంటూ రిపీట్ అవ్వకుండా మనం ఎక్కడ జాగ్రత్తలు పడాలో అక్కడ జాగ్రత్తలు పడితే, మన జీవితాన్ని మనము ప్రతిబింబ సుఖాల వైపు వెళ్ళకుండా ఎంతో సంతుష్టిగా మన లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాము. ఎందుకంటే ఆ బింబం ఏదైతే ఉందో అది మనలోనే ఉంది. అందుకే చెప్తారు గదా! మనలో లేనిది అంటూ ఏదీ లేదు. అది మనకి కనిపించట్లేదు, అర్థం కావట్లేదు అంటే, మనము ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదు. లేకపోతే మన దృష్టిలో లోపమన్నా ఉంటుంది. మన దృష్టిలో లోపమున్నా కూడా అది మనకి కనిపించదు. అన్నీ మనలోనే ఉన్నాయి. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అంటే, మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకోగలిగినప్పుడు, ఎవరు మాత్రం బాధపడాలి అనుకుంటారు చెప్పండి? కాబట్టి బాధపడుతున్నా కూడా ఏదో ఒక లెసన్ నేర్చుకుంటున్నాం మనం. చూడండి గతించిపోయిన కొన్ని సంవత్సరాలు మన జీవితంలో మనకెంతో జ్ఞానాన్ని తెచ్చిపెట్టి ఉంటాయి. కాకపోతే మనము అందులోంచి నేర్చుకున్న జ్ఞానాన్ని తెలుసుకోము.
అప్పుడు అప్పుడు నేను అంత బాధపడ్డాను. బాధ ఎప్పుడు మనకి గుర్తుంటది చూడండి. అందుకే కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఎప్పుడూ కష్టాలు అడుగుతదంట. కష్టాల్లో ఎప్పుడు భగవంతుడు మనకి గుర్తుంటాడు అని. గతించిపోయింది ఏదైనా అంటే ఎన్నో సంతోషకరమైన క్షణాలు కూడా ఉండుంటాయి. కానీ వాటిని మనం గుర్తుపెట్టుకోము. ఎవరో మనల్ని అన్న మాటో, లేకపోతే మనం పడ్డ బాధో, లేకపోతే ఎంత కష్టపడి దాన్ని దాటుకొని బయటకొచ్చామో అది గుర్తుంటుంది మనకి. అన్ అందుకే ఎప్పుడూ కూడా మనము ఏ ఏ అనుభవం అయినా సరే, అందులో అది నేర్పించిన జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పట్టుకొని, దాన్ని మననం చేసుకుంటామో, నెక్స్ట్ అలాంటి సిట్యుయేషనే మనకి రిపీట్ అవుతుంటే, ఇక్కడ నేను ఇలా ఉండకూడదు. లాస్ట్ టైమ్ కూడా ఇలాగే జరిగింది గదా! లాస్ట్ టైమ్ కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది గదా! మరప్పుడు నేను దాన్ని పట్టుకోలేకపోయాను. ఇప్పుడు నేను దాన్ని పట్టుకొని మార్చుకోవాలి అని మనల్ని మనం మార్చుకుంటాం మాస్టర్స్. అయితే ఈ వారం శ్లోకాలేంటో చూద్దాం. కొండంత ఆశతో విషయాలనన్నిటిని అనుభవించగనేల మనసా విషయ సౌఖ్యాలన్నీ దుఃఖాలుగా మారి బాధించు శీఘ్రమే మనసా భువిలోన సర్వత్ర ఒక్క ప్రాణికి అయినా బాధించుకోబోయి మనసా నిన్ను నీవెప్పుడు ప్రేమించులాగున దయచూపు అంతటా మనసా చూడండి ఎంతో ఆశతో చాలా ఆశపడి కొనుక్కున్నవన్నీ కూడా ఒక విషయాన్ని అనుభవిస్తాము. ఎంతో ఆశపడి కష్టాలకి ఓర్చో లేకపోతే ఎంతో సంతోషంతో మనము ఇది కావాలి, కావాలి, కావాలి అని కొన్ని కలలు కని రీచ్ అయిన గోల్ ఏదైతే ఉంటదో అన్నీ అనుభవించిన తర్వాత కూడా ఈ మనస్సు అంటదా, ఈ ఒక్క దాని గురించి సంధ్య నువ్వెంత కష్టపడ్డావు, చాలా కష్టపడ్డావు కదా! ఎంత కష్టపడితే నీకిది వచ్చిందో కదా! శభాష్ నువ్వు చాలా కష్టపడ్డావు. ఇంక చాలు మనకి అంటుందా? అనదు. ఇంకా ఇంకేదో కావాలి. ఇదయిపోయింది కదా! ఇంక దీన్ని పక్కకు పెట్టేసి ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి అంటుంది. అసలు తృప్తి అనేది కోరికలకి అంతు లేదంట మాస్టర్స్. తృప్తి అనేది అవి రానివ్వదు, కలగనివ్వదు. ఇంకేదో ఇది వచ్చింది, హమ్మయ్య! ఇది తీరింది అనే ఒక ఊరట మనకి కలిగి హమ్మయ్య! అనుకునే లోపు ఇంకొక దాంట్లో ఎందులోనో మనల్ని మనకు తెలియకుండానే ఇరికించేస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైతే మన లోపలికి వెళ్లి మనల్ని మనం తెలుసుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు మనకనిపిస్తుంది. ఏముంటది ఇందులో? మహా అయితే ఇప్పుడు సపోజ్ నాకే ఏదో కావాలి. నేనే ఏదో ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నాననుకోండి. అప్పుడు నేనే ఆలోచిస్తాను. ఇంత కష్టపడి మళ్ళీ ఈఎంఐస్‌తో కార్ కొనుక్కొని, మళ్ళీ ఈఎంఐస్ కట్టేటప్పుడంతా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఇంత అవసరమా నాకు? నేనెందుకు వెళ్ళాలి దీనికి? సరే నీకిప్పుడు కార్ కావాలనిపిస్తుంది కదా! సరే ఒక్కసారి ఒక 5 నిమిషాలు మనం ఇమాజిన్ చేసుకుందాం. కార్ కొనేసాం. ఇన్ని మంత్స్ ఈఎంఐస్ పెట్టాం. ఇన్ని లాక్స్ ఉంటే గాని నేను కావాలనుకున్న నా స్పెసిఫికేషన్స్‌తో ఉన్న కార్ రాదు. సరే దానికోసము ఎంతో కష్టపడి ఈఎంఐస్‌కెళ్ళి నేను కార్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత నాకు కార్ డ్రైవ్ చేస్తున్నాను. కార్‌లో కూర్చున్నాను. ఫస్ట్ టైమ్ బావుంటుంది. సెకండ్ టైమ్ బావుంటుంది. థర్డ్ టైమ్ ఆహా! ఓహో! అనిపిస్తది. ఫోర్త్ టైమ్‌కి ఇక్కడ ఈఎంఐస్ కడుతూనే ఉంటాము. మళ్ళీ ఇంకొకటేదో కావాలనిపిస్తదనమాట మనసుకి. మనస్సు అంత వేగంతో పరిగెడుతుంది. దానికన్నా ఈఎంఐస్ కట్టలేకున్న తర్వాత ఈఎంఐస్ కట్టే బరువు కూడా తీరదు. మళ్ళీ మన మనసు మనల్ని ఇంకో దాంట్లో ఇరికిచ్చేస్తదనమాట. అందుకని ఎప్పుడూ కూడా మనము మన మనస్సుని గమనించుకుంటూ ఉండాలి. చెప్తున్నారు చూడండి. కొండంత ఆశతో విషయాలన్నిటిని అనుభవించాలి, అనుభవించాలి అనుకుంటాం. అనుభవిస్తాం. విషయ సౌఖ్యాలన్నీ అనుభవించిన తర్వాత కొన్ని అంత అనుభవించావు గదా! నీకేం సంతోషంగా ఉందా అంటే సంతోషం ఉండదు. తృప్తి ఉందా అంటే తృప్తి ఉండదు. అవి ఏవో ఒక బాధో, ఇంకా ఏదో కావాలనే బాధో, లేకపోతే ఇంకా ఇంకొంచెం వస్తే బావుండేదేమో అనే ఆశ ఏదో ఒకటి కలుగుతదనమాట. అందుకని ఎప్పుడూ కూడా మనము ఈ విషయాలన్నీ కూడా ఎంత అనుభవించినా ఇంకా నీకు అనుభవించాలనే అనిపిస్తాయి కాబట్టి, నువ్వు ఒక్కసారి ఇవి ఈ వేటిని పట్టుకోవాలి, వేటిని పట్టుకోవద్దు అనే జ్ఞానాన్ని పట్టుకో మనసా నువ్వు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి ఆహ్
ఒక అడవిలో ఒక ముసలి పులి ఉంటదనమాట. ఆ ముసలి పులి దగ్గర ఒక బంగారు కంకణం ఉంటది. అదేం చేస్తదంటే ఇంక ముసలిదయిపోయింది కదా! వేటాడలేదు. వేటాడలేక అడవిలో వస్తున్న వాళ్ళందరిని కూడా ఏదో ఒక రకంగా ఏమార్చి దాని దగ్గరికి రప్పించుకొని చంపేసి తినేస్తూ ఉంటదనమాట. అలాగా ఒక బ్రాహ్మణుడు వస్తాడు. బ్రాహ్మణుడొస్తే, "అయ్యా బ్రాహ్మణోత్తమా! నేను ముసలిదాన్నయిపోయాను. ఇంక నేనెటూ కదలలేకపోతున్నాను. నేనింక చనిపోయే లోపు ఇదిగో నా దగ్గర చూసావా బంగారు కంకణం ఉంది. నేను చనిపోయే లోపు ఈ బంగారు కంకణం దానం చేసి, నేను చేసుకున్న పాపాలనన్నిటిని నేను ఆహ్, హ్మ్, తొలగించుకోవాలనుకుంటున్నాను. నువ్వు కొంచెం దానం తీసుకుంటావా?" అని చెప్పి అడుగుతదనమాట. అయితే ఈ బ్రాహ్మణుడు ఫస్ట్ చూసి అంటాడు, "అమ్మో! ఇది ముసలిదైతే ఏంటి? నేను రాలేను. ముసలిదాన్నయిపోయానని చెప్పింది కదా! ముసలిదైతే ఏంటి? దీన్ని నమ్మడానికి లేదు. ఇది క్రూర జంతువు ఎలాగైనా అనుకుంటాడు ఫస్ట్. ఎప్పుడైతే బంగారు నాణెం చూపిచ్చి నేను నీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను. ముసలిదాన్ని నేనేం పోరాడగలను. నువ్వెందుకు సంశయిస్తున్నావు? రా వచ్చి తీసుకో అని చెప్తదనమాట. ఎప్పుడైతే ఈ బంగారు కంకణం చూస్తాడో, ఆ బంగారు కంకణాన్ని చూసి, అబ్బా! ఈ కంకణం గనుక నిజంగానే ఇది దానం ఇచ్చిస్తే, నాకున్న దరిద్రం పోయి, హాయిగా నా జీవితం సెటిల్ అయిపోతది గదా! నేను హాయిగా ఉంటాను గదా! అని ఒక్క నిమిషము భ్రమలో పడిపోతాడనమాట. భ్రమలో పడిపోయి, సరే ఎలాగైతే వెళ్దాము అని చెప్పేసి, అది చెరువు దాటి వెళ్ళాలి. ఆ చెరువు దగ్గర ఒక అడుగేస్తాడు. అడుగేసిన తర్వాత ఆ చెరువు దగ్గర నీళ్ళలోకి వెళ్ళేలోపు అక్కడంతా బురదగా ఉంటదనమాట. ఆ బురదలో కూరుకుపోతాడు. అటు రాలేడు, ఇటు వెళ్ళలేడు. అప్పుడు ఆ పులి చాలా చక్కగా నవ్వుకుంటూ వచ్చి అతన్ని చంపి తినేస్తదనమాట. చూసారా మాస్టర్స్ ఒక్క నిమిషం మనం ఏమాత్రం ఏమరపాటులో ఉంటామో మన మనస్సు మనల్ని అంతలా మాయ చేసేస్తదనమాట. ఒక్క నిమిషంలో లేనిది క్రియేట్ చేసేసింది చూడండి. ఆ ఒక్క బంగారు గాజుని చూడంగానే లేనిది క్రియేట్ చేసేసింది. నువ్వు గనక ఆ బంగారు నాణెం నీకొచ్చేస్తే అయితే ఒకవేళ నేను వెళ్ళకపోతే ఏం మిస్ అవుతాను అని ఆలోచించలేదక్కడ. ఎప్పుడు అటు ఆలోచించి, ఇటు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది వేరుగా ఉంటది. ఎప్పుడైతే మనం ఆశలో పడిపోతామో, మోహంలో పడిపోతామో, ఇవేవి ఆలోచించలేమనమాట. అప్పుడు మనకివేవి గుర్తురావు. అలాగే జరిగిన స్టోరీయే ఒక్కసారి యయాతి చక్రవర్తి ఉన్నాడంట. ఆ యయాతి చక్రవర్తి తనకి ఎంతో రాజ్య సుఖాన్ని, భోగాల్ని అనుభవిస్తూ ఉంటాడంట యయాతి చక్రవర్తి. అనుభవిస్తూ ఉంటే అతనికి ఏదో ఒక శాపం తగులుతది. ఆ శాపం ఏంటంటే అతను చిన్న వయసు అతనున్న ఆ ఏజ్ నుంచి అతను ముసలివాడైపోవాలి అని నీకు ముసలి రూపం రాగా కానీ శాపం తగిలితే అతను ముసలివాడైపోయి రూపం మారిపోతదనమాట అతనికి. కానీ లోపల మాత్రం ఎన్నో అనుభవించాలని, రాజ్యం ఉంది. రాజ్య భోగాలను అనుభవించాలని, ఆహ్, ఈ ఈ ధనాన్ని అనుభవించాలని, ఇంకా కీర్తిని తెచ్చుకోవాలని అతనికి ఎన్నో కోరికలున్నాయి. ఆ కోరికలనన్నీ అనుభవించాలంటే మరి ఈ ముసలి శరీరం సహకరించదు కదా! అప్పుడు ఏం చేస్తాడంటే కొడుకుల్ని పిలిచి అడుగుతాడనమాట. నాకు ఈ రూపం పోవాలి అంటే నాకొక ఈ విరుగుడు ఉంది ఈ శాపానికి. అది ఏంటంటే నా యొక్క ముసలితనాన్ని ఎవరైనా తీసుకొని యవ్వనంగా ఉన్నవారెవరైనా వారి యవ్వనాన్ని నాకిస్తే నేను మళ్ళీ యవ్వనవంతుడిని అవ్వచ్చు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఆహ్, త తన యొక్క ఆఖరి కొడుకు ఒకతను ఇస్తాడనమాట. ఆఖరి కొడుకు ఏమంటాడంటే, "సరే నాన్నగారు నా యొక్క యవ్వనాన్ని మీరు తీసుకోండి. మీ యొక్క ముసలి రూపాన్ని నేను తీసుకుంటాను" అని చెప్పి అప్పుడు తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చేస్తాడనమాట. కొడుకు దగ్గర నుంచి తీసుకున్న యవ్వనం వచ్చాక, ఆహా! నేను ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలని ఒక 1000 సంవత్సరాలు ఆ యయాతి చక్రవర్తి అనుభవిస్తాడంట. అనుభవించిన తర్వాత అతనికి 1000 సంవత్సరాలు అయిపోయాక అనిపిస్తదంట. ని ఈ ఇన్ని 1000 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తూ వస్తున్నాను కదా! మరి ఇది ఎక్కడ ఇంక చాలు అని అనిపించదే నాకు. పైగా ముసలోడివయిపోతున్నావు. నువ్వు అప్పుడే 1000 సంవత్సరాలొచ్చేసినియి. నువ్వింక ముసలోడివయిపోతావు అనే బాధ, భయం పట్టుకుంటాయన్నమాట అతనికి. ఇంక నువ్వు దీన్ని అనుభవించలేవు అనే బాధ పట్టుకుంటాయి. ఎప్పుడైతే అతనికి ఇలా అనిపిస్తదో, అప్పుడు అతనికి అర్థమవుతది. 1000 సంవత్సరాలు కాదు, ఇంక నేను ఇంకొక 2000 సంవత్సరాలు అనుభవించినా కూడా ఇది అసలు దీనికి అంతు లేదు. ఇంకేదో కావాలని అనిపిస్తూనే ఉంటది అని ఏం చేస్తాడు, మళ్ళీ తన కొడుకుని పిలిచి తన యవ్వనాన్ని తన కొడుకుకి ఇచ్చేసి, తన ముసలితనాన్ని తను తీసుకొని
అక్కడి నుంచి అడవులకెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడంట. చూడండి యయాతి చక్రవర్తి తనని ఎలా తెలుసుకోగలిగాడు. ఎంత అనుభవించినా దీనికి ఆఫ్ లేదు. ఇది తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఎప్పుడైతే మనము ఇది తెలుసుకుంటామో, ఇప్పుడు చూడండి మాస్టర్స్, ఇప్పుడు ఈ జనరేషన్‌లో మనమే సరే ఎంతో పనుంటది మనకి చేసుకోవాలని. కానీ ఏం చేస్తాం? ఒక్కసారి ఫోను పట్టుకొని కూర్చుంటాం. ఒక్కసారి ఫోను పట్టుకొని కూర్చోంగానే ఎన్నో రీల్స్ వస్తూ ఉంటాయి. ఒక్క సెకండ్ ఒక 5 సెకండ్స్‌కి ఒక్కొక్క రీల్ చూసుకుంటూ వెళ్తామా, ఇంకా చూసుకోవాలనే అనిపిస్తది గానీ, అసలు లేవాలనిపిస్తదా చెప్పండి? అస్సలు లేవాలనిపిచ్చదు. ఒక్కసారి మనము ఎప్పుడు కూర్చున్నామో టైం నోట్ చేసుకొని, ఇంకా చూసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి టైం చూస్తే, ఒక 2 గంటలో ఎంతో గడిచిపోయి ఉంటాయి. మన పనులన్నీ అక్కడే ఉంటాయి. ఏ ఒక్క పని మూవ్ అవ్వదు. అప్పుడు మనకి మనసులో అనిపిస్తదనమాట. అమ్మో! ఇంత టైం వేస్ట్ చేసుకున్నానా నేను? చూసారా? మనసు ఎంత ఫాస్ట్‌గా ప్రయాణిస్తదో, మనల్ని ఎలా ఈజీగా భ్రమలో పడేస్తది. అంటే మన చుట్టూ ఉన్న ఈ రోజువారీ మనం చేసుకున్న పనులు, మన చుట్టూ ఉన్న ఈ మాధ్యమాలే మనకి ఇంత అవరోధం అవ్వగలవు. మనల్ని ముందుకు తీసుకెళ్ళగలవు. కాబట్టి మనము ఏది ఎంచుకుంటున్నాము అనే దాని మీద మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ టైంలో ఇప్పుడు ఇది నేను పట్టుకుంటే నా టైము యుటిలైజ్ అవుతదా? వేస్ట్ అవుతదా? ఇప్పుడు ఎప్పుడైతే అందుకే చెప్తారు చూడండి. మన సార్ మనకి చక్కగా ఆయన జీవితంలోని అనుభవాన్ని ఎంత చక్కగా చెప్పారో, ఎప్పుడైనా సరే నాలో ఎవరినైనా నేను తప్పుగా మాట్లాడుతుంటే, "బాబా ఒక్కసారి నాకు గుర్తు చెయ్యి." అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఎవరినైనా గురించి తప్పుగా మాట్లాడినా లేకపోతే ఒక్కొక్కసారి చూడండి మనకి తెలియకుండానే మనము బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తిట్టేస్తూ ఉంటాం కదా! అలా వచ్చినప్పుడు ఆయనకి నాలుక మీదంట నాలుక మనకి పూస్తది చూడండి పొక్కులాగొస్తది. అప్పుడేం తినలేము, మాట్లాడలేము కదా! అట్లా రావాలి అని అనుకున్నారంట. ఎప్పుడైతే ఆయనకదొచ్చిందో, ఓహో! అయితే ఇక్కడ నేనిలా చేయొద్దు, ఇక్కడ కరెక్ట్‌గుండాలి అని కరెక్ట్ చేసుకుంటారంట. అట్లా మనము మన రోజువారీ లైఫ్‌లో మనము హెల్ప్ తీసుకోవచ్చు మన మాస్టర్స్ తోటి. మనకిష్టమైన ఆ భగవంతుడిని, భగవంతుడా ఈరోజు సమయాన్ని నేనెక్కడా వ్యర్థం చేయొద్దు. ఇవాళ నేను నా కర్తవ్యాన్ని, నా బాధ్యతల్ని, నా పనుల్ని అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి అని అనుకుంటూ మనకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే అది ఫస్ట్ డే మనం ఒక 2 అవర్స్ చూసినా, సెకండ్ డే 1 అవర్ చూసినా, థర్డ్ డే అంతా చూడం మాస్టర్స్. ఎప్పుడైతే మనము మన ఫోన్‌లో కూర్చోకుండా ఉంటామో, మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఎలా ఉంటామో మనల్ని చూసే మన పిల్లలు తయారవుతారు కాబట్టి, మనం నెక్స్ట్ జనరేషన్‌కి ఏది అవసరమైతే అదే చేస్తున్నాము. అవసరం కాబట్టి చూస్తున్నాము అనే దాన్ని మనకి మనం జస్టిఫై చేసుకునేలాగా ఉండాలి అనేది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకునే జ్ఞానం. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. భువిలోన సర్వత్ర ఒక్క ప్రాణినైన బాధించకోయి మనసా నిన్ను నీవెప్పుడు ప్రేమించులాగున దయజూపు అంతటా మనసా ఈ భూమిలో ఏ ఒక్క ప్రాణిని కూడా నువ్వు బాధ పెట్టకు మనసా నువ్వు ఏ ఒక్క ప్రాణిని బాధ పెట్టకు నిన్ను నువ్వెప్పుడు ఎలా ప్రేమించుకుంటావో, అందరినీ కూడా అలాగే చూడు. అందరినీ అలాగే ప్రేమించు. సంధ్య సంధ్యకొక న్యాయం, వేరొకరికి ఇంకొక న్యాయంలాగా ఉండకు. నిన్ను నువ్వెలా చూసుకుంటావో, నువ్వు తింటున్నప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉండే ఫ్రూట్స్ తింటావో, అంత ఫ్రెష్‌గా ఉండే ఫ్రూట్స్‌ని ఎదుటి వాళ్ళకి పెట్టు. ఎంత బాగా నీకు నువ్వు పని చేసుకుంటావో, అలాగా నువ్వు వేరే వాళ్ళకి కూడా పని చేసి పెట్టు. వేరే వాళ్ళు చాలామంది ఈ యొక్క డిఫరెన్స్ బాగా అసలు మనం గమనిస్తూ ఉంటాం మాస్టర్స్. వాళ్ళ పనిని వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. అదే పని వేరొకరికి చేయాల్సొచ్చినప్పుడు అంత యాక్యురసీతో చెయ్యరు. అంత బాగాను చేయరు. ఎప్పుడైతే మనము మన పనిని ఒకలాగా, వేరొకరి పనిని ఒకలాగా చేస్తామో, మన కర్మల్ని మనం ఏది ఆచరిస్తామో మనకదే కదా తిరిగొస్తుంది మరి. మరి మనం ఎదుటి వాళ్ళకి ఏదిస్తే అదే మనకి తిరిగొస్తుంది. కాబట్టి మన వరకు మనం ఎలా చేసుకున్నా ఎదుటి వారికి చేసేది మంచిగా, నీట్‌గా చేసి పెట్టామనుకోండి
అదే మనకి మళ్ళీ తిరిగొస్తుంది. మనకి ఎవరి దగ్గర నుంచి సహాయం అందినా కూడా అంత చక్కగా మనము అందుకోగలుగుతాము. అందుకని ఇచ్చేటప్పుడు మనము ఎంత శుద్ధితో ఇస్తామో అంత శుద్ధంగా మనము ఆ రిజల్ట్‌ని చూడగలుగుతాము. కాబట్టి ఎప్పుడూ కూడా సంధ్య నువ్వు ఎలా నిన్ను నువ్వు చూసుకుంటావో అలాగే ఎదుటి వాళ్ళని కూడా చూడు అని చెప్తున్నారు. ఏ జీవిని కూడా మనము బాధ పెట్టొద్దంట. ఏ ప్రాణిని కూడా బాధ పెట్టొద్దంట. జీవి కూడా కాదు. ఏ ఒక్క ప్రాణిని బాధ పెట్టకు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో, ఎలా ప్రేమిస్తావో దాన్ని కూడా అలాగే చూడు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. అయితే ఒకసారి ఏమవుతదంటే సిద్ధార్థుడు అంటే గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడిని చిన్నప్పుడు సిద్ధార్థుడు అనేవాళ్ళు కదా! సిద్ధార్థుడు వాళ్ళ అన్నయ్య దేవదత్తుడు ఉంటాడనమాట రాజ్యంలో. ఒకసారి ఉద్యానవనంలో ఉన్నప్పుడు సిద్ధార్థుడు అలా ఉద్యానవనంలో వెళ్తున్నప్పుడు కొంగల గుంపు వెళ్తూ ఉంటది. సిద్ధార్థుడేమో ఎంతో దయతో ఉంటాడు చిన్నప్పటి నుంచి. కానీ దేవదత్తుడికి అంత దయ లేదు. ఎప్పుడూ కూడా ప్రతీకారాన్ని లేకపోతే పగతోను అట్లా కొంచెం అలా ఉంటాడనమాట ఆ నేచర్ తోటి. సిద్ధార్థుడు ఉద్యానవనంలో తిరుగుతున్నప్పుడు ఒక కొంగల గుంపులోంచి ఒక కొంగ వచ్చి అక్కడ పడిపోతదనమాట. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొంగని చూసి ఆ పాపం దానికి బాణం గుచ్చుకుని రక్తం వస్తూ ఉంటది. పడిపోయింది గదా! ఆ బాణాన్ని తీసి దానికి ఆ రక్తం ఉన్న చోట దాన్ని కడిగి దానికి కట్టు కడతాడనమాట. కట్టు కట్టి కొంచెం నీళ్లు పెడతాడు దానికి తాగడానికి. ఈలోపు దేవదత్తుడొస్తాడనమాట. వచ్చి అది నాది కొంగ నేను బాణమేస్తే వచ్చిందిక్కడికి. కాబట్టి అది నాది నాకిచ్చేసేయి అంటాడనమాట. అంటే ఇది నీది కాదు. ఇది ఆపదలో ఉంటే దాన్ని కాపాడాను నేను. దాన్ని రక్షించాను. నేను దీన్ని ఇవ్వను నీకు అని చెప్పి సిద్ధార్థుడు అంటాడనమాట. ఇద్దరు వాదోపవాదాలు వేసుకుంటూ మొత్తానికి రాజు దగ్గరికెళ్తారు. ఈ గొడవ పెద్దగా అవుతదనమాట. రాజు దగ్గరికెళ్తారు. రాజు దగ్గరికెళ్తే రాజు చెప్తాడనమాట. ఆహ్, ఎవరికి ప్రతి జీవి కూడా తనని తాను ఎంతో ప్రేమించుకుంటది. అట్లాంటిది ఒక జీవిని రక్షించిన వాడికే దాని మీద హక్కెక్కువుంటది. ఎవరైతే దానిని శిక్షిస్తారో, లేకపోతే దాన్ని చంపుతారో వాళ్ళకి అసలు దాన్ని హింసించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకే హక్కుంటది అని రాజు తీర్పిస్తాడనమాట. ఎప్పుడైతే రాజు ఇలా తీర్పిస్తాడో ఆహ్, సిద్ధార్థుడు ఎంతో సంతోషిస్తాడనమాట. అప్పుడు దాన్ని ఇంకా కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకొని, ఆ గాయం మాన్పిన తర్వాత దాన్ని ఆకాశంలోకి ఎగిరేసి పంపించేస్తాడు. చూడండి మాస్టర్స్ మనం కూడా మన లైఫ్‌లో ఏ ఒక్క ప్రాణిని హింసించొద్దు అని చెప్తున్నాం కదా! మరి మనము ఎందుకు జీవహింసని అంతలా జీవహింసని ఎందుకు చేయాలి అసలు? ఒక జీవిని ఎందుకు హింసించాలి? మన ఎన్ని కోట్ల కొన్ని ప్రతి ఒక్క గంటకి ఒక రోజులో కొన్ని కోట్ల జీవులు చనిపోతున్నాయంట. ఎందుకు అంటే, మనము మాంసాహారం తినాలి అనే కోరికతో ఉండి, మాంసాహారం తినడం వల్ల కొన్ని కోట్ల జీవులు చనిపోతున్నాయి రోజుకి. అసలు సృష్టించే శక్తే లేనప్పుడు, మన మనకి దాన్ని చంపే హక్కు ఎవరిచ్చారు చెప్పండి? అలా చేయడం కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు మనమే ఉన్నాము. మన వాళ్ళెవరో ఎవరో ఒకరు చనిపోయారనుకుందాము. ఎవరో ఒకరు చనిపోతే ఏం చేస్తాం వెంటనే చనిపోయిన వాళ్ళని బెడ్ మీద నుంచి తీసుకొచ్చి బయట పడుకోబెట్టేస్తాం. బయట పడుకోబెట్టేసిన తర్వాత చూడండి చనిపోయిన వాళ్ళని ఎవ్వరిని కూడా వాళ్ళు బెడ్ మీద ఉంచరు. వెంటనే తీసుకొచ్చి వరండాలోనో లేకపోతే బయట పడుకోబెట్టేస్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎన్నో రకాల సూక్ష్మజీవులొచ్చేస్తాయి అని, బాక్టీరియా పెరిగిపోతదని ఎన్నో చెప్తారు గదా! అలా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళు కూడా ఏమో మాకేమొస్తదో అన్నట్టు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి మైలంటుకుంది అని చెప్పి ఏవేవో చేస్తూ ఉంటాం కదా! మనిషి ఒక మనిషి చనిపోతే అలా ప్రవర్తించినప్పుడు మరి ఒక జీవిని చంపేసి ఇది జీవే, అది జీవే కదా! మనిషి కూడా ఒక జీవే. అది ఒక మేకైనా లేకపోతే ఓహ్, ఒక హెన్నయినా ఒక కోడి అయినా సరే అది కూడా జీవే కదా! మరి దాన్ని బ్రతికుండగా దాన్ని చంపి మరి ఇంటికి తెచ్చుకొని మరి వండుకొని తింటున్నాము. మనకొక న్యాయం, దానికొక న్యాయమా చెప్పండి? ఇదెంతో ఆలోచించాలి అనిపిస్తది కదా! ఇట్లా ఇలా ఆలోచించినప్పుడు నిజమే కదా!
ఒక మనిషి చనిపోతే మనం ఇంక వాళ్ళని ముట్టుకోము. ముట్టుకోకుండా మైల్ అంటాము, లేకపోతే ఇంకొకటి అంటాము, లేకపోతే ఎన్నో సూక్ష్మజీవులు వచ్చేస్తాయి. బాక్టీరియా అటాక్ అవుతది అంటాము. మరి అలా అని ఒక జీవిని చంపి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు రాదా చెప్పండి అది? వస్తది కదా! అందుకే చెప్తున్నారు. ఏ ఒక్క జీవిని కూడా బాధించకు నువ్వు. బాధిస్తే మనకి ఏ ఒక్క జీవికి చూడండి ప్రతి ఒక్కరికి వాళ్ళ సోల్ ప్లాను, సోల్ డిజైన్ ఉంటది. సోల్ డిజైన్ చేసుకొని జన్మ తీసుకుంటాం అనుభవాల కోసం. మరి అలా అనుభవాలు తీసుకున్న ఆ జంతువు యొక్క ప్రణాళికని ఆపే హక్కు మనిషికెక్కడిది? మనిషి ఎందుకు చంపి దాని ప్రణాళికని ఆపేస్తున్నాడు? మరి దాని ప్రణాళిక ఆగిపోదా? ఏ హక్కుతో దాన్ని చంపేస్తున్నాము. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు, జంతు సామ్రాజ్యం మొత్తం భగవంతుడి ఆధీనంలో ఉంటుంది కాబట్టి, ఎవరైతే దానిని చంపుతారో, ఎవరైతే దాని చావుకి కారకులో, ఎవరైతే దాన్ని వండుతున్నారో, ఎవరైతే దానిని తింటున్నారో, ఈ నలుగురిని భగవంతుడు ఎంత ఎంత పర్సెంటేజ్ కర్మ వాళ్ళకి ఉంటదో అంతంత వాళ్ళ అకౌంట్‌లోకి పడిపోతుంది మాస్టర్స్. ప్రతీదీ కూడా మనకి ఇక్కడ న్యూటన్స్ థర్డ్ లా ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి మనం ఇక్కడ యాక్షన్ ఎట్లా ఇస్తున్నాము అంటే రియాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అలా ఉంటేనే మనము తప్పు చేయాలి. లేకపోతే ఇది తప్పు. ఇలా ఇది చెయ్యకూడదు అనేది తెలుసుకోగలగాలి. అయితే ఇప్పుడు మనము తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. చిత్తమంది చిత్తమెల్లపుడును విషయాల మీదికి పరుగెత్తుచుండును మనసా దేనిపై వాలునో జాగరూకుండవై సాక్షిగా గమనించు మనసా. చూడండి, ఈ చిత్తం మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం మీదకి పరిగెడుతూ ఉంటుంది. అసలెక్కడికి పరిగెడుతుంది? ఏం చేస్తుంది? ఎందుకు పరిగెడుతుంది అనేది నువ్వు జాగ్రత్తగా సాక్షిగా గమనించు. మనసా నువ్వు ఎలా గమనిస్తావు? సాక్షిగా గమనించు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఊరిలో అందమైన గుర్రాలు ఉన్నాయంట. ఒక మంచి రథం ఉందంట. ఆ రథానికి 5 గుర్రాలు ఉన్నాయంట. అందంగా ఉండే గుర్రాలు మంచివి ఒక 5 గుర్రాలు ఉన్నాయంట రథానికి. ఆ రథసారథి ఆ రాజ్యంలో రాజు ఏం చేస్తాడంటే రథం ఎక్కుతాడు. రథం ఎక్కిన తర్వాత అతన్ని ఇంకొక రాజ్యానికి తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్తున్నప్పుడు ఆహ్ ఆ గుర్రాలు ఎంతో అందంగా, బలంగా ఉన్నాయి. కానీ అవి ఏంటంటే చాలా చంచలంగా ఉంటాయంట. అవి ఒకటేమో ఎక్కడ గడ్డి ఉందా అని చూస్తది. ఆ గడ్డి వైపుకి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటదనమాట. ఇంకొకటేమో ఎక్కడ నీళ్లు కనపడతాయా అని చూస్తూ ఉంటది. ఆ నీళ్ల వైపుకి లాక్కెళ్ళిపోతూ ఉంటదంట గుర్రం. అలా ఒక్కొక్క గుర్రం ఒక్కొక్కటి అలాగా లాగుతూ ఉంటే ఈ ఈ సారథి ఎవరైతే ఉన్నాడో ఆ సారథి కూర్చుంటాడు గానీ వాటినంత పట్టించుకోడు. పట్టించుకోకపోతే లోపల రాజు కూర్చుంటాడు గదా! రాజు ఒక్కసారిగా గమనించి సారథికి చెప్తాడనమాట. "సారథి నువ్వు సరిగ్గా చూసుకో. ఈ గుర్రాలు సరిగ్గా పరిగెత్తడం లేదు. అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఈ రోడ్డంతా కూడా ఎత్తుపల్లాలతో ఉంది. జాగ్రత్తగా నడుపు" అని చెప్పేసి హెచ్చరిస్తాడనమాట. ఎప్పుడైతే రాజు హెచ్చరించాడో సారథి అప్పుడు గట్టిగా పట్టుకొని వాటిని కళ్ళాలతో లాగుతాడనమాట. ఒక్కొక్కటి అటెళ్ళిపోతుంది, ఇటెళ్ళిపోతుంది. కళ్ళాలతో లాగుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆ గుర్రాలు కరెక్ట్ వేలోకొచ్చి ఆ రాజుని నెమ్మదిగా అక్కడికి రాజ్యానికి తీసుకెళ్తాయన్నమాట. చూడండి ఈ ఉదాహరణని మనం మన లైఫ్‌కి అన్వయించుకున్నామనుకోండి. మన లైఫ్‌లో కూడా ఈ 5 గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన పంచేంద్రియాలు. పంచేంద్రియాలు కూడా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దాన్ని పట్టుకుంటూ, చూసుకుంటూ ఉంటది ఇంతసేపు. ఏదైతే మనకి రాజు ఉన్నాడో, ఆ రాజు ఏమో మన ఆత్మ. సారథేమో మన బుద్ధి. ఈ గుర్రానికున్న కళ్ళాలున్నాయి చూడండి, అవి మన మనస్సు అన్నమాట. మన మనస్సుని బుద్ధి చేతిలో పెట్టి ఎప్పుడైతే మనం వాటిని కరెక్ట్‌గా పట్టుకొని లాగుతామో, వాటిని మన గ్రిప్‌లో పెట్టుకుంటామో, అప్పుడవి అటు ఇటు పరిగెత్తకుండా జాగ్రత్తగా ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే సారథి కరెక్ట్‌గా లేడో, పట్టించుకోవట్లేదో, సారథి పట్టించుకోలేదనుకోండి ఏ ఏ గుర్రం ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళిపోతుంది గదా! అలాగా
అలా మనము మనకు తెలియకుండా మన ఇంద్రియాల ద్వారా అటువైపు వెళ్ళిపోయి మన లైఫ్‌ని మనము పాడు చేసుకుంటాము. కాబట్టి ఎప్పుడూ కూడా మనము మన బుద్ధితో మన ఇంద్రియాలని గ్రిప్‌లో పెట్టుకోవాలి. గ్రిప్‌లో పెట్టుకొని వాటిని కంట్రోల్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనము సాక్షిగా చూడగలుగుతాము. ఎప్పుడైతే గ్రిప్‌లో పెట్టుకొని మనం సాక్షిగా చూస్తూ ఉండాలి. అది అటెళ్తుంది, ఇది ఇటెళ్తుంది అని చూస్తున్నప్పుడు మన బుద్ధే వాటిని కంట్రోల్‌లో పెట్టేస్తుంది. దీనికి సంబంధించి మనము ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి ఒక అడవిలో ఒక మాంత్రికుడు ఉంటాడనమాట. మాంత్రికుడు ఏం చేస్తాడంటే, తనకి పని చేస్తానికి ఎవరు లేరని చెప్పేసి ఒక మాయాకోతిని సృష్టిస్తాడు. మాయాకోతిని సృష్టించి, దానికి చెప్తాడనమాట. "ఇదిగో చూడు, నేను నీకు పని చెప్తాను. నాకు చాలా పనులుంటున్నాయి. నేనొక్కడిని చేసుకోలేకపోతున్నాను. కాబట్టి నేను నీకు పనులు చెప్తూ ఉంటాను. నువ్వు ఆ పనులు చేస్తూ ఉండాలి" అని చెప్పేసి చెప్తాడనమాట. అదంటది, "నాకు మరి ఏదో ఒక పని ఇస్తూనే ఉండాలి నువ్వు" అంటే, సరే అని చెప్పేసి ఫస్ట్ ఏం చెప్తాడు, "సరే అక్కడ చెట్లుకి నీళ్లు పోసేసిరా బయట" అంటే, ఫస్ట్ ఎళ్ళేసి ఒక్క 5 నిమిషాల్లో చెట్లకన్నిట్లికి నీళ్లు పోసేసి వచ్చేస్తదనమాట. మళ్ళీ నాకు పనివ్వు, నాకు పనివ్వు లేకపోతే ఇక్కడున్నవన్నీ తీసేస్తాను, ఇక్కడున్నవన్నీ చెల్లాచెదురు చేసేస్తాను అంటూ ఉంటదనమాట. ఓహ్! మళ్ళీ దీనికి పనివ్వాలా అని సరే అడవికెళ్ళి కట్టెలు కొట్టుకురా అంటాడు. అడవికెళ్ళి కట్టెలు కట్టుకొని ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తది. వచ్చేస్తే మళ్ళీ అప్పుడు అతనికేం అర్థం కాదు. "నువ్వు నాకు ఇంకొక పనిస్తావా? లేకపోతే ఇక్కడంతా గందరగోళం సృష్టించనా?" అంటదనమాట. అప్పుడతను ఆలోచిస్తాడు. దీన్ని ఇలా కాదు. ఈ ఈ కోతి చెడ్డ కోతయితే ఏం కాదు. పనులు చేసి పెడుతుంది కదా! చెడ్డ కోతయితే ఏం కాదు. కాకపోతే దీనికి ఏదో ఒకటి చెప్తూ ఉండాలి అని చెప్పి ఏం చేస్తాడు, ఒక పెద్ద స్తంభాన్ని పాతుతాడనమాట ఇంటి ముందు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి చెప్తాడు. "నువ్వేం చేస్తావంటే, నీకు నేను పని చెప్పినప్పుడు పని చేసేసేయి. ఎప్పుడైతే నేను పని చెప్పకుండా ఉంటానో, అప్పుడు నీ పనేంటో తెలుసా? ఈ స్తంభానికి పైకెక్కి కిందకి దిగాలి. పైకెక్కి కిందకి దిగాలి. అది నువ్వు ఎక్కి దిగుతున్నావా లేదా నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండాలి" అని అంటాడనమాట. అప్పుడు అతనికి చాలా చాలా ఊరటగా అనిపిస్తది. ఎప్పుడైతే పని చెప్తాడో అప్పుడు పని చేసేస్తది. మిగతా టైంలో అది ఎక్కి దిగుతూ, ఎక్కి దిగుతూ దాని పని అది చేసుకుంటూ ఉంటదనమాట. అట్లాగా మనం కూడా మన లైఫ్‌లో మన మనస్సుకి ఏదో ఒకటి వ్యాపకాన్ని ఇవ్వాలి మాస్టర్స్. అది ఏమిస్తారు? మనం పనిలో ఉన్నంత సేపు పని చేసుకుంటూ ఉంటది. పనిలో నిమగ్నమై ఉంటది. ఎప్పుడైతే మనం పనిలోంచి బయటకొస్తామో, అప్పుడు మన శ్వాస మీద ధ్యాసని కానీ, లేకపోతే ఏదో ఒక మంత్ర జపాన్ని కానీ, లేకపోతే ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఎలా ఉండాలి అనే దాన్ని మనం తప్పకుండా దానికి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే అలా ఇస్తామో, పని లేనప్పుడు ఆటోమేటిక్‌గా అది ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన శ్వాసను గమనిస్తామో, ఎప్పుడైతే మనము కొంచెం రిలాక్సేషన్ ఒక పని అయిన తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకొక పనిలోకెళ్ళే ఆ టైం ఉంటది చూడండి. ఆ టైంని అది అలా యుటిలైజ్ చేసుకుంటది. అలా దానికి మనం అలవాటు చేస్తే లేకపోతే భగవంతుడి నామస్మరాన్ని అలవాటు ఉందనుకోండి. ఆటోమేటిక్‌గా అది ఆ భగవంతుడి నామస్వరాన్ని పట్టుకొని అలా స్మరించుకుంటూ ఉంటుంది. మనం ఇప్పుడు కూడా మన మనస్సుని అలా చేసి అది ఏం చేస్తుందో మనం గమనిస్తూ ఉండాలి. మన బుద్ధితో మనము సాక్షిగా చూస్తూ ఉండాలి. అదే చెప్తున్నారు చూడండి. చిత్తమున ఎల్లప్పుడూ విషయాల మీదకి పరిగెడుతూ ఉంటుంది. దేనిపై అది వాలుతుందో దానిని నువ్వు జాగ్రత్తగా సాక్షిగా గమనిస్తూ ఉండు. దానికి నువ్వు కమాండ్స్ ఇవ్వకు. ఇది చెయ్యి, అది చెయ్యి అని. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అది నెమ్మదిగా ఎప్పుడైతే మనకి ఆలోచనలు తగ్గిస్తామో మనము, మన యాక్షన్స్‌లో కంట్రోల్ ఒస్తదనమాట. ఈ ఈ ఈ శ్లోకం ద్వారా మనకి ఈ జ్ఞానం అందుతుంది. ఈ వారం ఇంతటితో ఈ శ్లోకాల్ని మనము ఇక్కడితో ఆపుదాం మాస్టర్స్. మళ్ళీ వారం ఇంకా నెక్స్ట్ వీక్‌తో మనము మానస బోధని ఇంకా ముగించుకుంటాము. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక 4 శ్లోకాలున్నాయి. అవి నేర్చుకొని మన మానస బోధని ఇంకా ఇంతటితో మనము ముగించుకుంటాం మాస్టర్స్. ఎంతో శ్రద్ధగా మీరు ఈ మానస బోధని ఎంతో ఆదరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన హైమా మేడంకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మా గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున
ఎవరైతే టెక్నికల్‌గా సపోర్ట్ ఇస్తూ ఎవ్రీ వీక్ ఆర్గనైజ్ చేస్తున్న క్లాసెస్‌ని ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.